చెప్పండి మేడం. మీ పేరు? మహేందర్ యాదవ్, ఎక్కడ ఉంటారన్న? పాండ్రన్న కాలనీ. ఓకే. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుందన్న మీది? ఇది మన కుకటపల్లి కాన్స్టిట్యూన్సీ. మీ ఎమ్మెల్యే ఎవరు? కృష్ణారావు, కార్పొరేటర్? మాధవరం కృష్ణారావు. ఇప్పుడు ప్రస్తుతానికి కార్పొరేటర్ ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు ఎక్స్ కార్పొరేటర్. ఆయన మహేందర్ అని ఉన్నాడు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే గారు బాగానే చేశాడులే, ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాలేడు కానీ మంచిగా చేశాడులే. 10-15 ఏళ్ళకి సంబంధించి ఆయన ఉన్నాడు కాబట్టి మంచిగా చేశాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి మనకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఎమ్మెల్యే వచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అలానే కార్పొరేటర్ ఏమో బీజేపీ ఉన్నారు. మరేమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా? ఏం లేదు, అంతా నార్మల్ ఉంది మేడం. నార్మల్ ఉంది. ఓకే. ఇంకా వాటర్ సరఫరా అనేది కరెక్ట్ టైం టు టైం వస్తున్నాయన్న? గంటన్నర వస్తుంది మేడం అంతే. వాటర్ ప్రాబ్లం డే బై డే వస్తుంది, గంటన్నర ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇస్తుంది. ఓకే. సరిపోతున్నాయా మీకు? సరిపోతలేదు మేడం, వాటర్ లేదు కదా ఓకే. అట్లా. సో అదేవిధంగా డ్రైనేజెస్ పొంగడం కానీ రోడ్లు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా? పర్లేదు మేడం, కరెక్టే ఉన్నాను. ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అంటారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? ఇక పార్టీ గురించి మనం ఏం చెప్పలేము ఇప్పటివరకు. ఇక టైం ఉంది, మూమెంట్ ఉంది, ఇంకా ఉన్నది కానీ ఇక కష్టంలో ఉంది. ఏ పార్టీ అయినా కష్టంలో ఉంది.